సార్ ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ అయితే ఫ్లైఓవర్ నిర్మించడం జరుగుతుంది. అది కూడా డెవలప్‌మెంట్ కోసమే ట్రాఫిక్‌ని నియంత్రించడానికి జరుగుతున్న ప్రాజెక్ట్ ఇది. సో, ఎందుకు దీన్ని ఆపాలి అనేసి అనుకుంటున్నారు? ఫ్లైఓవర్ ప్రాజెక్టు ట్రాఫిక్‌ని నియంత్రించడం గాదు, కాలుష్యం తగ్గించడానికి అని జీహెచ్ఎంసీ చెప్తుంది. కానీ కాలుష్యం తగ్గకపోగా పెరుగుతది. అది మనం అన్ని ఫ్లైఓవర్‌ల అధ్యయనం జేసి చెప్తున్నాం మేము. తర్వాత అంతర్జాతీయ నిపుణులు గూడా అంతటా గూడా అధ్యయనం జేసి చెప్పింది. ఏ ఫ్లైఓవర్ వల్ల గూడా కాలుష్యం తగ్గదు. పైగా ఇంకా పదింతలు పెరిగే అవకాశం ఉంది. సో, ఈ ప్రభుత్వం చెప్పే దాంట్లో నిజం లేదు. కాలుష్యం తగ్గదు. ట్రాఫిక్ జామ్ కూడా తగ్గదు. ఇంకా పెరుగుతాయి. ఈరోజు ఇక్కడ ఫ్లైఓవర్ కడితే ఇక్కడ మనకు ట్రాఫిక్ జామ్ ఉండకపోవచ్చు. కానీ ఫ్లైఓవర్ దాటినాక మళ్ళీ ట్రాఫిక్ జామ్ వస్తుంది. ఇది ప్రతి ఫ్లైఓవర్ తోటి మనకు వస్తున్న సమస్య. మరి ఏ విధంగా కాలుష్యం తగ్గుతుంది అంటున్నారు? ఒక అధ్యయనం ఉందా మీ దగ్గర? అధ్యయనం లేదు. మరి అధ్యయనం చేయకుండా ప్రాజెక్టులు ఎట్లా టేకప్ చేస్తున్నది ప్రభుత్వం? మీ పర్యావరణ మదింపు చేయాలి కదా. ఇది రాజ్యాంగం నిర్వచించిన ప్రక్రియ. ఏ పార్క్ చుట్టైనా మీరు చేసే పని నిర్మాణం ఏమన్నా ఉంటే దానికి సంబంధించి ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయండి. మీరు చేసి ఈ ఈ పార్క్ ఈ డిజైన్ వల్ల, ఈ ఫ్లైఓవర్ డిజైన్ వల్ల ఈ విధంగా తగ్గుతుందని ప్రజల ముందు పెట్టండి. ప్రజలు అప్పుడు కొంత ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉంది అని మనకు నిరూపణ అవుతుంది. కానీ అది ఏమి చేయకుండా అన్ని దాచిపెట్టి ప్రాజెక్ట్ని దాచిపెట్టి అసలు ఒక్కొక్క ప్రాజెక్టు ఇది మొత్తం హెచ్సిటీ ప్రాజెక్టు 7 ప్రాజెక్టులు కలిపి ఒకటే ప్రాజెక్టు, కానీ వేరు వేరు ప్రాజెక్టుగా చేయడం ఏంది? అంటే ప్రభుత్వము ఒకటే లీనియర్ థింకింగ్ అంటారు దీన్ని. ఫ్లైఓవర్ కడితే ఆ మటుకు అక్కడ 10 నిమిషాలు ఆ కాలుష్యం తగ్గుతుంది. ఇంకో 10 నిమిషాలు ముందు పోతాము. అంతే తప్పితే సమగ్ర ఆలోచన లేదు. ఈ సమగ్ర ఆలోచన ఉండాలంటే ఈఐఏ చేయాల్సిందే. డిపిఆర్ తయారు చేసి ప్రజల ముందు పెట్టాల్సిందే. ఇదంతా రాజ్యాంగంలో ఉంది. ఇదంతా అభివృద్ధి మనం అనుకున్న దాంట్లో ఉంది అది. అంటే హైదరాబాద్ అనేది అభివృద్ధి చెందుతున్నది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ. మరి ఈ తెలంగాణలో అసలు లేకుండా అసలు ఫ్లైఓవర్స్ లేకుండా తెలంగాణలో హైదరాబాద్ అభివృద్ధి చెందట్లేదు. హైదరాబాద్ క్రమంగా నరకంగా మారుతుంది. ఎలా ఇట్ ఈజ్ నాట్ ఏ లీవబుల్ సిటీ అని మనకు ఇదివరకు ఉన్న అధికారులే చెప్పారు. ఇట్ ఈజ్ నాట్ ఏ లీవబుల్ సిటీ. మనం నిత్యము కాలుష్యం వల్ల ప్రజలు చనిపోతున్నారు. ఎయిర్ పొల్యూషన్ స్టడీస్ ఇక్కడ లేవు, కానీ జనరల్ సిటీ ఎయిర్ పొల్యూషన్ చూస్తే ప్రతి ఏటా గాలి కాలుష్యం వలన ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ ప్రతి నగరంలో ప్రతి ఏటా 2.5 లక్షల మంది చనిపోతున్నారు. హైదరాబాద్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఊపిరితిత్తుల జబ్బులు వస్తున్నాయి. ప్రజలకి నీళ్లు లేవు. మురికి నీరు వచ్చింది. వర్షం పడితే వరదలు వస్తున్నాయి. ఇవన్నీ ప్రకృతిని విధ్వంసం చేసి కట్టిన అభివృద్ధి. హైదరాబాద్ అభివృద్ధి చేయట్లేదు. హైదరాబాద్ విధ్వంసకర అభివృద్ధి. ఈ విధ్వంసము తగ్గియాలంటే ఆలోచించి సమగ్రంగా అధ్యయనం చేస్తే బాగుంటుంది. అంటే దీనిపైన కొంతకాలం వరకు ఆ సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీని తర్వాత ఎలా ఉండబోతుంది అనేసి కొంతకాలం కాదు, ఈ ఆర్డర్ ఇచ్చింది. కేసు ఏంటంటే కేబీఆర్ పరిరక్షణ మీద కేసు, దీని చుట్టూ ఈఎస్జెడ్ డిక్లరేషన్ మీద కేసు. ఈ మధ్యలో ప్రభుత్వము చెప్పా పెట్టకుండా నిర్మాణాలు చేపడితే దాని మీద స్టే ఆర్డర్ వచ్చింది. కానీ కేసు మాత్రం కేబీఆర్ని ఎట్లా పరిరక్షించాలి, కేబీఆర్ చుట్టూ ఈఎస్జెడ్ ఎంత ఉండాలి. చాలామంది తెలుసో లేదో సుప్రీంకోర్టే చెప్పింది, మీటర్లలో కాదు, ఈఎస్జెడ్ 10 కిలోమీటర్లు ఉండాలి లేదా 1 కిలోమీటర్ ఉండాలి. కిలోమీటర్లు, మనం మీటర్లలో మాట్లాడుతున్నాం ఇక్కడ. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. కాబట్టి ఈ కేసు కొనసాగుతుంది. కేబీఆర్ పరిరక్షణ కొరకు సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి మాకు పూర్తి నమ్మకం. సుప్రీంకోర్టు కేబీఆర్ పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టమని ప్రభుత్వానికి ఆదేశిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఓకే సార్.